హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ములక్కాడ పచ్చిరొయ్యలు కాంబినేషన్లో మంచి రెసిపీని చూపించబోతున్నానండి. మా గోదావరి జిల్లాలో ఫేమస్ అండ్ సూపర్ కాంబినేషన్ అండి. కూర ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనమాట. ఖచ్చితంగా తిని రుచి చూడాల్సిందేనండి. ఇక లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు ములక్కాడ పచ్చిరొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను 1/2 కిలో రొయ్యలను తీసుకుని వీటిలో బ్లాక్గా ఉండే నరాలను తీసేసి ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. దీనిలో కొంచెం పసుపు వేసి ఉడికించుకున్న కోడిగుడ్లకు నాట్లు పెట్టి వేసుకోవాలి. వీటిని స్లోగా కలుపుకుంటూ అటు ఇటు కూడా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని రొయ్యలను కూడా వేసి అటు ఇటు కలుపుకుంటూ 4-5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ములక్కాడలను వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కాడలను తీసుకున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలా ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే కోడిగుడ్లు కూడా వేసుకుని ఎక్కువ కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ములక్కాడ ముక్క ఉడికి ఇలా కూర దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా నోరూరించే కోడిగుడ్డు ములక్కాడ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.